సో హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటి అంటే, సో ఈరోజు శివరాత్రి కాబట్టి సో నేను ఏమేమి చేస్తున్నాను, శివరాత్రి డే ఎట్లుండబోతుంది. సో నా శివరాత్రి వ్లాగ్ ఆబ్వియస్లీ ఇది. సో ఈరోజు నేను అయితే ఇప్పుడు లేచేసాను అనమాట. సో ఇప్పుడు టైం అయితే 8:17 అయితే అవుతుంది. ఇంత లేట్గా లేచాను అని ఇది కాదు, కానీ నాకు ఇదే జల్దీ అనమాట. సో కాబట్టి ఇప్పుడైతే నేను స్నానం చేసి అయితే మేము ముందు అయితే కలుస్తాను. సో లెట్స్ గో. Guys, so this is my outfit for today's so white shirt and formal pant అయితే వేసుకున్న బ్లూ. సో ఇదే నా అవుట్ఫిట్ ఇవాళది. మీరు చూడండి, నేను కనిపిను. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ ఫర్ టుడే. సో ఇంకా చూసాం నేను ఈరోజు ఏమేమి చేస్తాను అనేది. లెట్స్ గో. ఏమి ఇప్పుడు నీ పంచాయతీ ఏమి? హ్యాపీ శివరాత్రి వదిన. మీ వీడే చిన్న. సో గైస్, ఈరోజు నేను శ్రావ్య ఇద్దరు ఫాస్టింగ్ చేస్తాం అనమాట. నేను మీకు అప్పటి నుంచి చెప్పేది మర్చిపోయినా. ఓకే 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 ఓకే. చూడండి అమ్మాయి మేకప్ ఏమో కానీ ఏదో కొంచెం చూడండి. ఇది ఓపెన్ చేసి చూడండి. దీంట్లో ఇంకో బాక్స్ చూడండి. ఇంకా ఇది ఒకటే కాదు, ఇవంతా కూడా మేకప్ పూజది. చూడండి, ఇదైతే ఓపెన్ చేయడానికి కూడా రావడం లేదు. ఇది కూడా చూడండి అన్నీ. ఇంకా ఇక్కడ కూడా పూజ మేకప్ ఇంత అవసరం. ఈమె మా థర్డ్ సిస్టర్. సో ఈమె కూడా ఏమంటారు, ఉపవాసం ఉందంట ఈరోజు. ఉన్నావా? తెలుసా, ఆడ చూస్తుంటేనే అర్థమైపోతుంది నీ కిచెన్. బాయ్. హ్యాపీ శివరాత్రి. లేదు, ఇట్లా ఇస్తాం మేము. థ్యాంక్ యూ. గైస్ చూడండి, ఇది మా పరిస్థితి అనమాట. ఉపవాసం ఉంటామని అయితే మేము డిసైడ్ అయినాం. కానీ చూస్తుంటే ఇది చూడండి, వాడు అక్కడ చూడండి, ఈడ పూజ, ఈడ నేను, ఈడ మా వదిన. ఆఫ్టర్నూన్ కాబట్టి మంచి నావే తీసుకున్నాను. ఏం చేయాలి అనుకుంటారా? కాబట్టి అయితే గుడ్ మార్నింగ్ చెప్తారా? సారీ, యాక్చువల్లీ ఇప్పుడు గుడ్ ఈవినింగ్ టైం చెప్పేసాను. చూడండి, దిస్ టైం సో 5:19 అవుతుంది. ఇప్పుడు లేచిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. జస్ట్ అక్కడ ఒకటే చేంజ్ చేసుకున్నాను. లోర్ అట్లా ఉంది. సో ఇప్పుడు ఇంకా ఏం చేస్తాను నేను ఈరోజు ఇంకా హాఫ్ డే మిగిలింది. సో మీకైతే చూపించేస్తాను. చలో లెట్స్ గో. సో గైస్, నేను ఈరోజు ఏంటి ఏదో ఒక కొత్త రూమ్లో ఎంటర్ వేసుకుంటున్నా. ఇది మా పూజ గది అనమాట. సో నేనైతే ఇప్పుడు ఇక్కడ పూజ చేయడానికి మొత్తం అంతా సిద్ధం చేస్తాను. సో మీరు చూసేయండి. బిఫోర్ డెకరేటింగ్ అవర్ రూమ్ ఇట్లుంది. సో ఆఫ్టర్ డెకరేషన్ కూడా చూపిస్తాను, చూడండి. లెట్స్ గో. ఇప్పుడు దీన్ని అయితే నేను పూజ చేసిన తర్వాత అయితే మీ దగ్గర కలుస్తాను. సో బాయ్. ఇంకొకటి, సో ఈరోజు శివుడు అదేమంటారు శివరాత్రి కాబట్టి చూడండి, మా బుజ్జి శివుడు ఇక్కడైతే ఉన్నాడు అనమాట. సో దట్స్ ఆల్. సో లెట్స్ గో. పూజ చేసిన తర్వాత కలుస్తాం. महिषासुरमर्दिनि राम्यकपर्दिनि शय्यसुते
గైస్ ఇప్పుడైతే నేను ఇదే మనం బాయ్స్ ఎట్లా మీకు తెలుసు. సో ఈమె రెడీ అయింది, నేను రెడీ అయిపోయినా. నేను రెడీ అవ్వలే, జస్ట్ ఇట్లా క్యాజువల్గా. సో మా మమ్మీ అక్కడ రెడీ అవుతుంది. సో మేమైతే ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఈమె కూడా ఫాస్టింగ్ చేస్తుంది, అంటే మొత్తం అంతా తినిన తర్వాత ఫాస్టింగ్ అనమాట. లేదు లేదు లేదు. సో ఇప్పుడు గుడికి వెళ్ళిన తర్వాత అయితే నేను మీతో చెప్పు కలుస్తాం. సో అంతవరకు స్టే సూన్, బాయ్. మా వదిన కూడా వచ్చింది, నీతు, సో మా అన్న. సో వీళ్ళు కూడా వచ్చేసినారు అనమాట ఇక్కడే. గైస్ ఇప్పుడైతే క్యూలో నింబడిన ప్రసాదం కోసం. అయితే ఫైనల్లీ మేమైతే గుడి నుంచి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇప్పుడైతే సో తినిన తర్వాత మీ దగ్గర కలుస్తాం. సో గైస్ ఈ వీడియో కనుక నచ్చినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ వరుణ్ కుమార్ యూట్యూబ్ ఛానల్. బాయ్.